సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే పనిమంతుడి విలువ తెలుస్తుంది. పని చేతకాని వాడే పరనింద చేస్తాడు. ఇప్పుడొచ్చిన వరద విపత్తు అనుకోని ఉపద్రవం అయితే కానే కాదు. తలుపు తట్టి మరీ వచ్చింది. అయినా ప్రభుత్వం చెవికి వినబడలేదు. పుట్టి మునిగిపోయాక, ఇదంతా నాయకుడి అసమర్థత అని తేలిపోయాక పుట్టెడు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అటు ప్రతిపక్షం, ఇటు అధికారులపై నిందలు నెట్టేస్తూ చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. ఇదంతా ఎందుకు కానీ ఒకే ఒక ప్రశ్న: బెజవాడను ముంచేసింది బాబు అలసత్వం అవునా కాదా? ఎటు చూసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న బాధితులు, ఎటు విన్నా హాహాకారాలు వినిపిస్తున్నాయంటే దానికి చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యమే కారణం అవునా కాదా? ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా చంద్రబాబు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే దాన్ని అధికారులపైకి, మరీ అవసరం అనుకుంటే జగన్ పైకి నెట్టేసే పని చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వరదలోనూ బురద రాజకీయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? 3.5 లక్షల మంది జీవితాలు వరద పాలైతే విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్ అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇదేనా ఆయన అనుభవం? ఇదేనా ఆయన విజన్? పైగా జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం జరిగిందట. ఇంతకంటే దిక్కుమాలిన బురద రాజకీయం ఇంకొకటి ఉంటుందా? 3.5 లక్షల మందిలో మొదటి వరద బాధితుడు మీరే కదా చంద్రబాబు, అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి. మీ నిర్వాకంతో, మీ అసమర్థతతో సర్వం పోగొట్టుకున్న బాధితులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1: కరకట్టపై అక్రమ నివాసాన్ని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2: వరద బాధితులకు సాయం చేసే అధికారులను ఫోటోషూట్ల కోసం మీ చుట్టూ తిప్పుకుంటున్నారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3: మీ వైఫల్యం కారణంగానే బాధితులకు మంచినీరు, ఆహారం, పిల్లలకు పాలు కూడా అందడం లేదు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4: గత నెల 28నే IMD అలర్ట్ వచ్చిన సమీక్షలు లేవు, అధికారులను అప్రమత్తం చేయలేదు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5: మీ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనాన్ని అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6: 3.5 లక్షల మందిపై ప్రభావం చూపిన విపత్తులో మొదటి వరద బాధితుడు మీరే అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7: గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా వరదలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం మీరే అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8: మీ అనుభవం వరదలో కొట్టుకుపోవడంతో వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్ గండ్లు కొడతారని విష ప్రచారం చేస్తున్నారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9: మంత్రులు టూరిస్టుల్లా ఫోటోలకు పోజులిచ్చిపోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10: ఇలాంటి విపత్తుల వేళ బాధితులకు బాసటగా నిలిచి సేవలందించే వాలంటీర్ వ్యవస్థను చేజేతులా నిర్వీర్యం చేశారు అవునా కాదా? కృష్ణమ్మ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. ఈరోజు 3.5 లక్షల మంది బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.